ఒకప్పుడు వార్తాపత్రిక అంటే ఉదయాన్నే విజ్ఞానాన్ని, వాస్తవాల్ని అందించే ఒక పవిత్రమైన సాధనంగా భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక కామెంట్, వీకెండ్ కామెంట్ మోతాదు పెరిగి వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యల వరకు వెళ్ళడం నిజంగా శోచనీయమే. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది. ఆ పత్రిక ఉందని, ఒక బలమైన పార్టీ తనకి అండగా ఉందని, వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళడం అసలు ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా ఏబిఎన్, కొత్త పలుకు వంటి కాలమ్స్ చూసినప్పుడు అందులో ఒక సమాచారం కంటే కూడా పక్షపాత ధోరణి లేదా ఒకరిని లక్ష్యంగా చేసుకుని రాసే రాతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది సామాన్య పాఠకులు చెప్పింది కాదు. ఆయన్ని అభిమానించే పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కసారి ఒప్పుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఆ అభిమానించే పార్టీ మీద కూడా ఆయన విసురులు విసురుతూ ఉంటారు కాబట్టి. సరే, ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్ మావిగన్ అంటూ రాజధాని విషయంలో తన ప్రతిపాదనను చెప్పిన తర్వాత ఈ రాతలు నిజంగా దారుణమని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వ్యక్తిగత ద్వేషం వర్సెస్ సామాజిక హితం. జర్నలిజం ముఖ్య ఉద్దేశం ఇది. వ్యవస్థలో ఉండే లోపాలను ఎత్తి చూపడం. అయితే ఆ విమర్శ విధాన నిర్ణయాల మీద ఉండాలి. కానీ వ్యక్తుల వ్యక్తిగత జీవితం మీద లేదా కేవలం ద్వేషం పైన ఆధారపడి ఉండకూడదు. అక్షరం పదునైంది అని అంటుంటాం కదా, కానీ అది ఎప్పుడు కూడా పదునుగానే ఉండాలి, కానీ కలుషితం కాకూడదు. ఒక ఎడిటర్ స్థాయి వ్యక్తి వాడే భాష సమాజానికి దిశానిర్దేశం చేసేలా ఉండాలి, కానీ ఆ రాతల్లో వాడే పదజాలం జర్నలిజం ప్రమాణాలను దిగజార్చేలా ఉన్నాయనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు అనేది సహజం. వ్యక్తిత్వ హననం, అసభ్యకరమైన మాటలు తీవ్ర అభ్యంతరకరం అని అనుకుంటే, ఒకరి వ్యక్తిత్వాన్నే కించపరుస్తూ అత్యంత జుగుప్సాకరమైన పదాలను ఈ మధ్య కాలంలో జర్నలిజంలో వాడటం అనేది ఫ్యాషన్గా మారిపోయింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. ఈ కామెంట్స్ ద్వారా అసలు ఏం సందేశం ఇవ్వాలని అనుకున్నారు? ఏం ప్రశ్నించాలనుకున్నారు? ఒక అక్షరం అనేది సంస్కారాన్ని నేర్పాలి, కానీ అది అసహ్యానికి చిరునామా కాకూడదు కదా. ఒక ఎడిటర్ హోదాలో ఉండి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సాటి మనుషుల పట్ల, మనుషుల గురించి కాదు ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది మహిళల పట్ల కనీస గౌరవం కూడా లేకుండా మాట్లాడడం అనేది నైతిక విలువలకు, జర్నలిజం నైతిక విలువలకే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఒక వ్యక్తి పైన విమర్శ మాత్రం కాదు. మీరు ఆ రకంగా ఆలోచించకండి. ఎందుకనంటే వ్యక్తి మీద విమర్శలు కాదు, ఇది వ్యవస్థకే ఒక మచ్చగా మారే ప్రమాదం ఉంటుంది. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి. ఇది రాసిన వాళ్ళకి తెలియంది కాదు, కానీ ఇక్కడ విమర్శ వెనుక కేవలం ఒక రాజకీయ ఎజెండా, ఒక కక్ష మాత్రమే కనిపిస్తున్నాయి అనేది రాజకీయ విమర్శకులు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ వ్యక్తిత్వ హననం అనేది, వ్యక్తిత్వ హననం చేసేలా రాయడం అనేది ఇక్కడ బలమని అనుకుంటామా? అనుకోలేం కదా. అది వారి భయానికి, బలహీనతకు నిదర్శనంగా ఎందుకు భావించకూడదు? పత్రికలు, టీవీ ఛానళ్ళు ప్రజలపై లోతైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇది కాదనలేని వాస్తవం. సీనియర్ల రాతలే ఇలా ఉంటే గనక మనం భావితరాలకు, భావితరం జర్నలిస్టులకు ఇది ఏ రకమైన మార్గాన్ని చూపిస్తుంది? తప్పుడు మార్గం చూపించదా? యువ జర్నలిస్టులు మార్గదర్శకంగా తీసుకోవాల్సిందేంటి? ఒకవేళ ఇదే మార్గదర్శకంగా తీసుకుంటే రాబోయే రోజులు ఎలాంటి విపరీత పరిణామాలు, సమాజంలో ఎంత అశాంతి రేగుతుందో మనం ఏమైనా ఊహించగలమా? మీరు ఊహించగలరా? ఇదే సరైన మార్గమని మనం చెప్పదలుచుకున్నామా? కాదు కదా. ఈ రాతలు అనేవి కొత్త కాదు. తనకు నచ్చని పార్టీపై ఏ రేంజ్లో విరుచుకుపడుతున్నారో ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిందే. ఈ రకమైన కలం రాయని రాతలు, ఆ రాతలకి బలైన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ జర్నలిజం అనే పేరుతో పర్టికులర్గా కొన్ని పార్టీలను టార్గెట్ చేసే విధానం అత్యంత అభ్యంతరకరంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారి ప్రత్యర్థులు కూడా ఈ రేంజ్లో విమర్శించరే అనే అభిప్రాయం కూడా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా మీకు అనుకూలమైన పార్టీల అధికారంలో ఉన్నాయి కదా. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు రేవంత్ రెడ్డి. ఈ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది.
రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలపై తన రాతలతో విషమం చిమ్మే అవకాశం ఉంటుంది. చిమ్ముతూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీల కంటే దారుణంగానే ఆ పదాలు బయటకు వస్తున్నాయి. పత్రిక, టీవీని ఓ రకంగా ఇలాంటి రాతలతో నింపేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారంలో ఉన్న పార్టీల స్థానంలో వేరే పార్టీలు, అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ లేక వేరే పార్టీలు అధికారంలోకి రావచ్చు. అప్పుడు కూడా రాతలు ఇలాగే ఉంటాయా? పరిస్థితి ఇలాగే ఉంటుందా? కాదు కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విన్నపం, అక్షర యోధులకు ఒక విన్నపం. విమర్శలో పదునుండాలి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే విషం మాత్రం ఉండకూడదు. అక్షరం అనేది ఆలోచింపజేయాలి కానీ అసహ్యాన్ని పెంచకూడదు, అసహ్యాన్ని కలిగించకూడదు. రాజకీయ ప్రత్యర్థులపై ఉండే ఆగ్రహాన్ని పదాల్లో చూపించవచ్చు, కానీ ఆ పదాలనేవి సభ్యత గల సమాజం ఆమోదించేలా ఉండాలి. ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి కేవలం ఈ రకమైన రాతలతో రేటింగ్ కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడడం వల్ల పత్రికా రంగం పవిత్రత కోల్పోతుంది. ఇప్పటికైనా ఈ పద్ధతులు మార్చుకోవాలి. హుందాతనంతో కూడిన జర్నలిజాన్ని కొనసాగించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగం మనకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తిత్వ హననానికి ఆయుధంగా మార్చుకోరని మనం ఆశిద్దాం. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.